5,000 అంగన్వాడీ టీచర్లు ఆయా పోస్టుల భర్తీ 10 లక్షల కొత్త పెన్షన్లకు కేబినెట్ ఆమోదం. భారీ జాతీయ పతాకాలతో జనం తిరంగా ర్యాలీలు, బైక్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దోమలతో హైదరాబాద్లో ఇంటింటా వైరల్ ఫీవర్స్, జీహెచ్ఎంసీ ఫాగింగ్ చేయట్లేదని జనం ఫైర్. మెటర్నిటీ హాస్పిటల్లో మదర్ మిల్క్ యూనిట్, తల్లి పాలతోనే బిడ్డలకి ఆరోగ్యం అంటున్న డాక్టర్స్. హైదరాబాద్లో రక్షాబంధన్ సందడి, రాఖీలు, స్వీట్ షాపుల్లో జనం రద్దీ. ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి బర్త్డేల దాకా అట్రాక్షన్గా మారిన షూటింగ్ సెటప్స్. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఎర్రగడ్డ రైతు బజార్ దగ్గర బైక్ ర్యాలీని ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎర్రగడ్డ నుంచి అమీర్పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, లిబర్టీ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు భారీ బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా బైక్ నడిపారు. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, ఆఫీసులపై, వాహనాలకు కూడా మువ్వన్నెల జెండాలు కట్టి దేశభక్తిని చాటుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी देश के 130 करोड़ जनता के लिए ये कार्यक्रम करने के लिए अपील किया है. जितने भी भारतीय देश में नहीं है, लगभग 150 देशों में जितने भी भारत के वासी है, सभी घरों में आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का अपील पर हर घर तिरंगा का ये 75 साल का आजादी के अमृत महोत्सव के संदर्भ में होने वाला है. झंडा ऊंचा रहे हमारा ये स्लोगन से सभी लोगों से मैं अनुरोध करता हूं, ये 15 तारीख को हर घर के ऊपर तिरंगा लहराने के लिए पूरा प्रयास करके रहना चाहिए. कोई घर ऐसा नहीं दिखना चाहिए. पंचायत से लेके पार्लियामेंट तक, गली से लेके दिल्ली तक, देश के हर घर में, देश के हर घर के व्यक्ति के दिल में ये घर घर तिरंगा रहना चाहिए. ये मैं सब लोगों को भारत सरकार की ओर से अनुरोध करना चाहता हूँ. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు 5K రన్ నిర్వహించారు. బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ దగ్గర జరిగిన రన్లో మంత్రులు మహమూద్ అలీ, తలసాని, సిఎస్, సిపితో పాటు పోలీస్ అధికారులు డీజే సాంగ్స్కి స్టెప్పులేశారు. పోలీసులతో పాటు వివిధ కాలేజీల విద్యార్థులు 5K రన్లో పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏరియా డీజే సౌండ్స్ తో హోరెత్తింది. డీజే టీలు సాంకి మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పోలీస్ అధికారులు డ్యాన్స్ చేశారు. బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, కేబీఆర్ పార్క్, జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా జరిగిన రన్ తిరిగి కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ముగిసింది. ఈ రన్ లో సిటీ పోలీసులతో పాటు వివిధ కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు పాల్గొన్నారు. గాంధీజీ శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్రం తెచ్చారన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. యువత తెల్లవారుజామునే లేచి వ్యాయామం చేయాలన్న మంత్రి 5K రన్లో స్టూడెంట్స్ పాల్గొనడం అభినందనీయమన్నారు. 15 అగస్టున ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జెండా ఎగరవేయాలని కోరారు మహమూద్ అలీ. हमारे महान और महात्मा गांधी जी ने विदाउट वायलेंस का जो नारा दिया था, जिसकी वजह से बहुत से लोगों ने बगैर हथियार उठाए अपनी आज़ादी के लिए अपनी जानों की कुर्बानी दी है. आज हमारे बुजुर्गों की कुर्बानी की वजह से हमारा मुल्क आज़ाद हुआ है और हम 75 साल मना रहे हैं. आज फ्रीडम रन मनाया जा रहा है और फ्रीडम रन में हमारे स्टूडेंट हिस्सा ले रहे हैं. सबको दिल की गहराइयों से मुबारकबाद देता हूँ. ఈ నెల 8న ప్రారంభమైన స్వాతంత్ర వేడుకలు 22 వరకు జరుగుతాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దేశ స్వాతంత్ర చరిత్రను యువత తెలుసుకోవాలన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో 5K రన్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు తలసాని. మరి గాంధీజీ గారు ఆ రోజు లీడర్షిప్ ఇచ్చి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి వారు చేసినటువంటి కృషి, వారితో పాటు ఎందరో మహానుభావులు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి తరుణం. మరి ఈ రోజు ఈ స్వేచ్ఛా వాయువు మనం ఇండిపెండెంట్ గా ఉండేటువంటి పరిస్థితి రావడం, మరి ఒక్కసారి మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం. 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు
ఈ సెలబ్రేషన్స్ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రాండ్గా జరగాలని ఎన్నో కార్యక్రమాలను ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రతి మండలం మున్సిపాలిటీలోనూ 5K రన్ జరిగినట్టు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ చెప్పారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని మనమంతా కొనసాగించాలని కోరారు. స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. In each and every municipality and in each and every mandal, people, youth and others are running just as a remembrance of what our forefathers have done to achieve freedom, and it is a great opportunity to revive those values what led us to bring this freedom. ఈ వజ్రోత్సవాలు అనేది మనం నిర్వహిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ నడుస్తాయి. ఈరోజు ఫ్రీడమ్ రన్ అనేది రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో ప్రతి మండలంలో ఈ ఫ్రీడమ్ రన్స్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీసులు 5K రన్ నిర్వహించారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో తిరంగా ర్యాలీని గ్రాండ్గా నిర్వహించారు. వైద్య సిబ్బంది హాస్పిటల్ చుట్టూ జెండాలు, స్లోగన్స్తో ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేంద్రతో పాటు డాక్టర్స్, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర వేడుకల సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో 2000 మొక్కలు నాటారు. తొందరలోనే గ్రీన్ ఉస్మానియాగా మారుస్తామన్నారు. సందర్భంగా దేశవ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు జరపడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రోజు చేయాల్సినటువంటి ప్రోగ్రామ్ అనేది ఆదేశించడం జరిగింది. ఇవాళ ఫ్రీడమ్ రన్ అనేది ప్రోగ్రామ్ను మేము మా స్టాఫ్ అంతా మొత్తం స్టాఫ్ ఉస్మానియాలో ఉన్నటువంటి స్టాఫ్, పర్టికులర్లీ సిస్టర్స్, మెడికల్ స్టాఫ్, ఫ్యాకల్టీ అందరు కలిసి ఫ్రీడమ్ రన్ అనేది పాత బిల్డింగ్ నుండి సూపరింటెండెంట్ ఆఫీస్ నుండి ఒక రన్ లాగా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి ఒక రౌండ్ చేయడం జరిగింది. దీన్ని మేము దేశభక్తిని మేము చూపించడానికి, జనాలకు పబ్లిక్ దేశభక్తిని పెంపొందించుకోవాలని చెప్పడానికి, దేశం కోసం ఎంతమందో త్యాగం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులకు వాళ్ళని గుర్తుంచుకోవడానికి, ఫ్యూచర్ జనరేషన్స్కు, భవిష్యత్ జనరేషన్ కూడా స్వాతంత్ర దినోత్సవం యొక్క ముఖ్యోద్దేశం తెలియజెప్పడమే ఈ యొక్క ఫ్రీడమ్ రన్ యొక్క ఉద్దేశం. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా ఇవాళ హైదరాబాద్ సిటీలో తిరంగా ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పోలీస్ అధికారులు, స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాకు వందనం సమర్పించారు. బైక్ ర్యాలీలు, 5K రన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా సరూర్ నగర్ స్టేడియం నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా దాకా ఫ్రీడమ్ రన్ జరిగింది. రన్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు, కలెక్టర్ అమోయ్ కుమార్, రాచకొండ సిపి మహేష్ భగవత్, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ జెండాలతో భారీ ర్యాలీ తీశారు. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ఎన్జిఓ సంఘం హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ జెండా ప్రదర్శన జరిగింది. నాంపల్లిలోని టీఎన్జిఓ భవన్ నుంచి గన్ పార్క్ దాకా జరిగిన 200 అడుగుల జాతీయ పతాక తిరంగా యాత్రను మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. వందల మంది ఉద్యోగులు ఈ ర్యాలీలో జాతీయ జెండాలతో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినటువంటి ఉద్యోగ సంఘం, టీఎన్జిఓ సంఘం, టీఎన్జిఓలు, టీజీఓలు, క్లాస్ ఫోర్సు, డ్రైవర్లు, అటెండర్లు అందరు కలిసి జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న జరిగింది. ఈ రోజు తెలంగాణలో అభివృద్ధి జరుగుతూ ఉంది. అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేటువంటి వాళ్ళే నిజమైనటువంటి వీరులు. తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలో నెంబర్ 1 స్థానం వస్తుంది. ఇప్పటికీ అనేక రంగాల్లో ఉంది. జాతీయ సమగ్రత కోసం దేశంలోని ప్రతి పౌరుడు కృషి చేయాలన్నారు రాష్ట్ర విద్య, సంక్షేమం, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి. ఎలాంటి వేర్పాటువాదం, నిర్బంధం లేని సమాజం కోసమే 75 ఏళ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు. బషీర్బాగ్లోని సర్వశిక్ష అభియాన్ ఆఫీస్ నుంచి ఎల్బీ స్టేడియం చుట్టూ ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. బెలూన్స్ ఎగరవేసి రన్ని ప్రారంభించారు శ్రీధర్ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా TSEWIDC నేతృత్వంలో ఇవాళ SCRT కాంపౌండ్లోని ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు కూడా మాతో పాటు ఒక ఫ్రీడమ్ రన్ చేస్తూ ఉన్నాం. దేశంలో ప్రతి పౌరుడు జాతీయ సమగ్రత కోసము కృషి చేయాలి. ఎటువంటి వేర్పాటువాదము, నిర్బంధవాదము ఉండకూడదు. దేశము మిగతా అగ్రరాజ్యాల సరసన నిల్చోవాలి. అభివృద్ధిలో, సంక్షేమంలో ముందు పోవాలి. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫ్రీడమ్ రన్ జరిగింది.
గురునానక్ కాలేజీ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన ఫ్రీడమ్ రన్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు పోలీసులు, అధికారులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రాష్ట్ర న్యాయవాదులు హైకోర్టు నుంచి మదీనా క్రాస్ రోడ్ దాకా ర్యాలీ నిర్వహించారు. త్రివర్ణ పతాకాలు పట్టుకొని వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. మేడ్చల్ జిల్లాలోని కీసర కలెక్టరేట్ సిబ్బంది ఆర్డీఓ ఆఫీస్ నుంచి మెయిన్ రోడ్ జంక్షన్ దాకా 2K రన్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్తో పాటు జిల్లా పరిషత్ అధికారులు, పోలీసులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా బాలనగర్ పోలీసులు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. నర్సాపూర్ చౌరస్తా నుంచి హెచ్ఏఎల్ ఓపెన్ గ్రౌండ్ వరకు సాగిన ఈ రన్లో పోలీసులు, స్థానికులు, యువత ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాలతో పరుగులు తీశారు. రంగారెడ్డి జిల్లా మైలర్ దేవపల్లిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం నుంచి వాంబే కాలనీ దాకా పోలీసులు 3K ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం నాడు మైలర్ దేవపల్లి నుంచి ఆరంఘర్ వరకు భారీ జాతీయ జెండా ర్యాలీ నిర్వహిస్తామన్నారు సీఏ నరసింహ. ఈ నెల 16న స్వప్న థియేటర్ దగ్గర జాతీయ గీతాలాపన కార్యక్రమం జరుగుతుందన్నారు. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 75 స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 3K ఫ్రీడమ్ రన్ జరిగింది. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్ సుధీర్ కుమార్ జాతీయ జెండాతో రన్లో పాల్గొన్నారు. వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలతో రన్ ఉత్సాహంగా సాగింది. అటు శంషాబాద్ మండలంలోని మహిదుల్లా నగర్ పంచాయతీలో గ్రామ సర్పంచ్ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ దామోదర్ సింగ్ బృందం స్కూళ్ల విద్యార్థులతో త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. తర్వాత 200 మొక్కలను నాటారు. మాదాపూర్ హైటెక్స్ కమాన్ దగ్గర జీహెచ్ఎంసీ, ఎస్సీ, సైబరాబాద్ పోలీసులు 4K ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు నిఖిల్ రన్ను ప్రారంభించారు. హైటెక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గచ్చిబౌలి బయోడైవర్సిటీ చౌరస్తా దగ్గర ముగిసింది. రన్లో ఐటీ ఉద్యోగులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రపురం సంగీత థియేటర్ నుంచి పటాన్చెరు పట్టణంలోని ఎంపీడీఓ ఆఫీస్ దాకా ఫ్రీడమ్ రన్ జరిగింది. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని జాతీయ స్ఫూర్తిని నింపారు. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఫలక్నుమా డివిజన్లో పోలీసుల ఆధ్వర్యంలో ఫలక్నుమా ప్యాలెస్ నుంచి చార్మినార్ దాకా ఫ్రీడమ్ రన్ జరిగింది. రన్లో అన్ని స్కూళ్ల విద్యార్థులు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా చారిత్రక కట్టడాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. పాత బస్తీలోని చార్మినార్ను త్రివర్ణ రంగుల లైట్లతో అలంకరించారు. చారిత్రక చార్మినార్ను చూసేందుకు పర్యాటకులు, స్థానికులు భారీగా వస్తున్నారు. హైదరాబాద్ జనానికి దోమల భయం పట్టుకుంది. గత ఏడాది ఇంటింటా వైరల్ ఫీవర్స్తో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉండడంతో భయపడుతున్నారు. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నా శానిటేషన్పై అధికారులు దృష్టి పెట్టడం లేదు. వరుసగా కురుస్తున్న వర్షాలతో దోమల బెడద ఎక్కువైంది. సిటీలో డెంగీ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తూ ఉండడంతో భాగ్యనగర జనానికి టెన్షన్ పట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు శివారు ప్రాంతాల్లోనూ దోమల బెడద ఎక్కువైంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి దోమలు బాగా పెరిగాయంటున్నారు నగరవాసులు. దోమలతో డెంగ్యూ, మలేరియా బాధితుల సంఖ్య పెరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు. హైదరాబాద్లో ఈ మధ్య కురిసిన భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లో చెత్తా చెదారం పేరుకుంది. వర్షాలకు నీళ్లు నిలిచిపోవడంతో అక్కడే దోమలు వృద్ధి చెందుతున్నాయి. సిటీలోని మెహదీపట్నం, మల్లేపల్లి, నాంపల్లి, బేగంపేట్, సీతాఫల్ మండి, సంతోష్ నగర్, బాలాపూర్, చంద్రానగుట్టతో పాటు దాదాపు అన్ని బస్తీల్లోనూ దోమలు విపరీతంగా పెరిగాయంటున్నారు స్థానికులు. రోడ్ల మీద చెత్తను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో ఉన్న చెత్త కుండీలను తీసివేయడంతో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీదే చెత్త వేస్తున్నారు. వర్షం పడితే ఆ చెత్తలో నీళ్లు నిలిచి దుర్వాసనతో ఆ ఏరియాలో నడవలేకపోతున్నామంటున్నారు నగరవాసులు. ఈరోజు దోమలు ఇంత విజృంభిస్తున్నాయి. ఈరోజు పిల్లలంతా రోగాలతో పడడానికి కారణం ప్రభుత్వమే. ఎందు గురించి అంటే ఫాగింగ్ అసలు ఎక్కడ లేదు, రాష్ట్రంలో ఎక్కడ ఫాగింగ్ అనేది జరగట్లేదు. కాబట్టి ఈరోజు పిల్లలు ఈరోజు మొత్తం వ్యాధులతోటి హాస్పిటల్స్లలో అడ్మిట్ అయ్యి లక్షలు ఖర్చు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది ఈరోజు మాకు. దోమల బాధ మేము భరించలేకపోతున్నాము. రాత్రి 6 కాగానే డోర్లు పెట్టుకొని ఇంట్లోనే కూర్చున్న పరిస్థితి వస్తుంది. ఈ దోమలు కొట్టుమని చెప్పి మేము మా కమిషనర్ కూడా చెప్పినాము, కానీ పట్టించుకోవడం లేదు. మా బాధ ఎవరికి చెప్పాలి? రాత్రి కాగానే బ్యాట్లు పట్టుకొని తిరిగిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ దోమలు సరువు, దోమలు వాటర్ మొత్తం ఆగుతాయి. డేనిస్లు అన్నీ
ఒక్కరు కూడా పట్టించుకునేటోళ్ళు ఎవ్వరు లేరు మాకు. అంతగానం దోమలు అంటే దోమలు ఆనే మోరీలు ఆనే ఈగలు, చిన్నపిల్లలకు రోగాలు నొప్పులు ఏమన్నా అంటేనేమో మళ్ళీ ఇక మేము ఏం చేయాలమ్మా చేస్తాము అని. దోమలు చాలా ఉన్నవి, నీళ్ళు ఆగుతాయి, దోమలు ఇళ్ళల్లో పొట్టి చాలా వస్తున్నాయి దోమలు. పందుల నియంత్రణ లేదు, కుక్కలను లేదు, దోమల మందులు లేవు, ఏది లేదు. ఏదైనా ఎవడన్నా కంప్లైంట్ చేసినప్పుడే ఇట్లా వస్తారు, పొద్దున్నే క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లిపోతారు, ఖతం. గ్రేటర్ శివారు ప్రాంతాలైన మీర్పేట్, బోడుపల్, పీర్జాదిగూడ, నాగారం, కొంపల్లి, బండ్లగూడ, మణికొండ, నిజాంపేట్, బాచుపల్లి, దమ్మాయిగూడ, జవహర్ నగర్లోనూ దోమల సమస్యతో జనం ఇబ్బంది పడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో దోమలు విపరీతంగా పుడుతున్నా వాటి కంట్రోల్కి బల్దీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోమకాటుతో రోగాల బారిన పడుతున్నామని, రోడ్లపై చెత్తను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు ఇక్కడికి స్థానికులు పోతుంటే ముక్కు పట్టుకొని పోతారు. మాకు ఇంట్లోనే సిగ్గు అవుతుంది సార్. ఎంత భరించడం అంటే ఎప్పుడు డోర్ పెట్టుకునే ఉండవలసి వస్తుంది. ఇల్లు అని చెప్పుకోనికనే ఇక్కడ మాకు చాలా భయంకరంగా ఉంటుంది. బాధ భరించలేకపోతున్నాం సార్. ఈ ఇల్లు కూడా అమ్ముదామంటే కూడా ఎవరు వచ్చి తీసుకుంటాను కూడా భరించలేకపోతున్నారు. అంత విపరీతంగా బాధ ఉంది సార్ ఇక్కడ. అతి దగ్గరలో ఉన్నటువంటి చెరువు, ఆ చెరువు ద్వారా కూడా మనకు ఉన్నటువంటి దోమలు వీటి ద్వారా మనకు ప్రజలు అనారోగ్య సమస్యలతోటి బారిన పడి అధిక జబ్బులు రావడం జరుగుతుంది. ఫీవర్, వైరల్ ఫీవర్లు ఇవన్నీ రావడం జరుగుతుంది. ఈ వర్షాలు చూడడానికి అయిపోయి ఈ రోడ్ల గుంతలు ఏర్పడి బాగా నీళ్లు ఉండడం వల్ల దోమలు ఎక్కువ పడినాయి. ఈ దోమలకు తోడు ఇప్పుడు మలేరియా, డెంగ్యూ ఇవన్నీ బాగా విష పరిణామాల జ్వరాలు వస్తున్నాయి. నగరంలో దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్తో పాటు నగరంలోని చెరువుల్లో ఆయిల్ బాల్స్ వదులుతున్నట్లు బల్దియా ఎంటమాలజీ విభాగం సిబ్బంది చెబుతున్నారు. ఈ చర్యలతో దోమల ఉత్పత్తి తగ్గుతోందని అంటున్నారు. 100కు పైగా టీమ్స్ దోమల నివారణకు పనిచేస్తున్నాయన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి చర్యలు చేపట్టలేదని జనం ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా దోమలు విజృంభిస్తున్న ఏరియాలతో పాటు గత ఏడాది డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో ఫాగింగ్ చేయాలంటున్నారు. రోడ్లపై పేరుకున్న చెత్తను తొందరగా తొలగించాలని బల్దియా అధికారుల్ని సిటీ జనం కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలోని రామ్రెడ్డి నగర్లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ కేసులో నిందితుడు భువనేశ్వర్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జార్ఖండ్కి చెందిన భువనేశ్వర్ సింగ్ ఉద్యోగం కోసం రామ్రెడ్డి నగర్లో స్నేహితుల దగ్గరకు వచ్చాడు. రోజులు గడిచినా కొద్దీ ఉద్యోగం రాలేదు. ఫ్రెండ్స్ ఉద్యోగం ఇప్పించలేదని కోపంతో రగిలిపోయాడు భువనేశ్వర్. దీంతో వీరి ముగ్గురి మధ్య గత నెల 26న రూమ్లో గొడవ జరిగింది. క్షణికావేశంలో భువనేశ్వర్ సింగ్ తన స్నేహితులైన బీరేందర్ కుమార్, ఇబాదత్ అన్సారీని తలపై కర్రతో గట్టిగా కొట్టడంతో స్పాట్లోనే వారు చనిపోయారు. అయితే దీన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేసేందుకు భువనేశ్వరే ప్రయత్నించాడని బాలానగర్ ఏసీపీ గంగారాం తెలిపారు. రూమ్లో ఉన్న 2 గ్యాస్ సిలిండర్లను లీక్ చేసి నిప్పు పెట్టి పరారయ్యాడు. భారీ శబ్దంతో బ్లాస్ట్ అవ్వడంతో రూమ్ గోడ కూలిపోయిందని తెలిపారు. తర్వాత జీడిమెట్ల పోలీసులు 2 టీంలతో నిందితుడి కోసం గాలించి ఇవాళ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు ఏసీపీ గంగారాం. పోలీస్ స్టేషన్ పరిధిలో 26/7/2020 నాడు రాత్రికి అందాద 7 గంటల ప్రాంతంలో ఐడిఏ జీడిమెట్ల రామరెడ్డి నగర్లో ఒక ఇంట్లో ఒక సిలిండర్ బ్లాస్ట్ అయ్యి నేను ఇన్ఫర్మేషన్ మా పోలీసులు వెళ్ళడం వల్ల అట్లా 2 ఆల్రెడీ చనిపోయి ఉన్నారు. దీంట్లో పరిశోధనలో భాగంగా దాంట్లో అప్పుడు 2 వ్యక్తులు బీరేందర్ కుమార్ సింగ్ ప్లస్ ఇబాదత్ అన్సారీ అనే 2 వ్యక్తులు చనిపోయి ఉన్నారు. పోస్ట్మార్టం అయిన తర్వాత మనం చూస్తే బాడీకి ఆల్రెడీ ఇంజరీస్ అయి ఉన్నాయి. కాబట్టి అంత పరిశోధన చేస్తే ఈ భువనేశ్వర్ సింగ్ అనే వ్యక్తి జార్ఖండ్ అతను ఈ వచ్చిండు. ఆ రోజు ఏం చేశారంటే వీళ్ళు ఎంప్లాయీస్ అతను తీసుకొని వచ్చిన తర్వాత ఎవరైతే డిసీజ్ ఉన్నాడో వాళ్ళకి సంబంధించిన అతను 9 మంది వస్తే దాంట్లోకి వెళ్ళి 5 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు ఆ కంపెనీలో. రిమైనింగ్ వాళ్ళు కాకపోవడం వల్ల ఏమైందంటే తను మీరు నన్ను తీసుకొచ్చి అంత దూరంకి వెళ్ళి నాకేమో ఉద్యోగం ఇప్పలేదు, మీ వాళ్ళకు ఉద్యోగం ఇప్పించడం దాంట్లో ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఏమైంది, మళ్ళీ నేను వెళ్ళిపోతా, నన్ను పంపించండి అని చెప్పడం జరిగింది. చెప్తే ఇతను ఏం చేసినంటే లేదు నేను మీ భార్యకి చెప్పి తీసుకొచ్చినా, నేను మళ్ళీ నువ్వు మిస్ అయిపోతే మా మీదకి వస్తుంది, అందుకోసమని నువ్వు ఉండాలని చెప్పి చెప్తే ఆ మధ్య గొడవగానే ఆ పక్కకు ఉన్న కట్టెలను తీసుకొని ఫస్ట్ బీరేందర్ కుమార్ సింగ్ని కొట్టడం జరిగింది. అతను సడన్ కింద పెట్టుకుని ఇంకోటి అట్లనే ఇబాదత్ అన్సారీ అడ్డం అవుతే వాడిని కూడా కొట్టడం జరిగింది.
స్పాట్లో వాళ్ళు చనిపోయారు కట్టుకొని. అది ఏం చేసిండు, ఇది అతను కూడా ఇదే నేను ఆల్రెడీ ఇద్దరు చనిపోయినారు కాబట్టి నెక్స్ట్ ఇక నేను కూడా అతను సూసైడ్ చేసుకున్నామని ఏం చేసిండు, ఆ గ్యాస్ సిలిండర్ని దాన్ని తీసేసి లీక్ చేసేసి ఫైర్ అంటు పెట్టిన తర్వాత మంటలు వచ్చేసరికి భయపడిపోయి అతను మూలపై దాక్కున్నాడు. ఆ పక్క రూమ్లో ఉన్న ఇద్దరు ఎవరు కలీముద్దీన్ అండ్ ఇమాముద్దీన్ అనేటోళ్ళు ఇద్దరు కూడా ఆ బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చారు. ఇద్దరు మాత్రం బయటకు రావడానికి సాహసం చేయలేకపోయినప్పటికీ ఫైర్ వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఇద్దరు దొరికిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కంటే ఏదైతే కొట్టి ఉందో దాన్ని తీసుకొని అతను కూడా పక్కకు దుంకేసి వెళ్ళి పారిపోయాడు. కాబట్టి ఇది జరిగిన సంఘటన. కాబట్టి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసినాం. కాబట్టి దాన్ని కరోనా మహమ్మారితో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ మొదలైంది. ప్రస్తుతం నార్మల్ లైఫ్కి వచ్చి కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ సిస్టమ్ తీసేసినా మేజర్ కంపెనీలు మాత్రం ఇంకా కొనసాగిస్తున్నాయి. ఐటీ ఉద్యోగుల వర్క్ ఫ్రం హోమ్తో మేనేజ్మెంట్స్కి కాదు ఉద్యోగులకి బెనిఫిట్స్ ఉండడంతో అదే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒమిక్రాన్ కంటే ముందు ఐటీ ఉద్యోగులకు హైబ్రిడ్ సిస్టమ్, కొన్ని రోజులు ఆఫీస్, మరికొన్ని రోజులు వర్క్ ఫ్రం హోమ్ కొనసాగాయి. కొన్ని కంపెనీలు మాత్రం హైబ్రిడ్కి చెక్ పెట్టి వర్క్ ఫ్రం హోమ్ ప్రయారిటీ ఇచ్చాయి. టెక్, బిజినెస్, ప్రొడక్షన్, టెక్నాలజీ లాంటి రోల్స్లో పనిచేసే ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయడానికి అనుమతి ఇచ్చాయి. మేజర్ కంపెనీలు అనేక విభాగాల్లోని ఉద్యోగులను ఈ ఏడాది కూడా ఇంటి నుంచే పనిచేయించాలని నిర్ణయించాయి. వీక్లోని 5 వర్కింగ్ డేస్లో 1-2 రోజులు వర్క్ ఫ్రం ఆఫీస్ చేసి మిగతా రోజులు ఇంటి నుంచి చేయమని ఆప్షన్స్ ఇస్తున్నాయి. పాండమిక్ తర్వాత చాలా కంపెనీల బిజినెస్ బాగా పెరిగింది. గతంలో గ్రామీణ ప్రాంతాలు, టైర్ 2, 3 టౌన్స్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పెద్ద సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు మారుమూల పల్లెల్లోనూ ఇబ్బందులు లేవు. ఇళ్లలోనూ ఆఫీస్ సెటప్ క్రియేట్ చేసుకునేందుకు చాలా కంపెనీలు ఉద్యోగులకు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. దాంతో ఎంప్లాయీస్ ఇళ్ల నుంచి పనికే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ మక్తాల తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఉద్యోగులకు కోవర్కింగ్ ప్లేస్ ని క్రియేట్ చేయడంపై కంపెనీలు ఆలోచిస్తున్నాయి. దాంతో అక్కడ కూడా ఐటీ ఎంప్లాయీస్ వర్కింగ్ కల్చర్ మారే అవకాశాలున్నాయంటున్నారు. నార్మల్గా వీక్కి 5 days ఏవైతే ఉంటుందో వర్కింగ్ డేస్, సో దాన్ని మీరు ఓన్లీ 2 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసి 3 days వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఆర్ ఎల్స్ 1 day వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసి మిగతా రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని చెప్పేటువంటి ఆప్షన్స్ చాలా వరకు ఇస్తున్నాయి. రూరల్ Tier 2, Tier 3 సిటీస్లో కనెక్టివిటీ మేజర్గా మనకి స్టార్టింగ్ పాండమిక్ టైంలో అట్లాంటి ఇష్యూస్ అన్నవి ఉన్నాయి. కాకపోతే ప్రాసెస్ అంతా కూడా స్ట్రీమ్ లైన్ అయింది. ఈవెన్ మారుమూల జిల్లాలు కూడా వర్క్ ఫ్రం హోమ్తోనే ఎక్కువ లాభాలున్నాయంటోంది తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ. కంపెనీలకు ఆఫీసుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్తో పాటు సపోర్ట్ స్టాఫ్ ఖర్చులు బాగా తగ్గాయి. ఉద్యోగులు వర్క్ ప్రెషర్ ఎక్కువైందని అంటున్నా ఇళ్లలో మల్టిపుల్ వర్క్ చేసుకోవటానికి అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. నగరంలో అద్దెలు, ఇతర ఖర్చులు, దూర ప్రాంతాల నుంచి ఆఫీసులకి రావడానికి ట్రాఫిక్ కష్టాలు, పెట్రోల్ ఛార్జీలు సేవ్ అవుతున్నాయని అంటున్నారు. ఇంట్లో కూడా సపరేట్ ఆఫీస్ స్పేస్ అన్నది చాలామంది క్రియేట్ చేసుకున్నారు. అండ్ కొన్ని కంపెనీస్ అయితే ఆఫీస్ స్పేస్ కోసం ఇన్సెంటివ్స్ కూడా గూగుల్ ఫస్ట్ అనౌన్స్ చేసింది. అట్లనే వేరియస్ కంపెనీస్ అన్నీ కూడా ఐటీ స్పేస్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము కొంత ఇన్సెంటివ్స్ కూడా అనౌన్స్మెంట్ అన్నది చేసింది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ మనం చూసుకుంటే డెఫినెట్గా కూడా అటు ఎంప్లాయర్కి మేజర్గా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎట్లా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ తగ్గిపోతుంది. ఐటీ కంపెనీల ఎంప్లాయీస్ కి వర్క్ ఫ్రం హోమ్ అలవాటుగా మారింది. వర్చువల్ టూల్స్ చాలా అందుబాటులోకి రావటంతో ఐటీ ఉద్యోగులకు భవిష్యత్తు అంతా వర్క్ ఫ్రం హోమే ఆప్షన్గా మారే అవకాశాలున్నాయి. అన్నా చెల్లెళ్ల అనురాగ బంధం రక్షాబంధన్. రాఖీల అమ్మకాలతో మార్కెట్లోని ప్రతి గల్లీ కలర్ఫుల్గా మారిపోయింది. ఈసారి ఎన్నో వెరైటీ రాఖీలు కనిపిస్తున్నాయి. రేట్లు కూడా పెరిగాయనంటున్నారు జనం. రాఖీలతో పాటు స్వీట్ షాపుల్లోనూ జనం రద్దీ కనిపించింది. ప్రేమానురాగాలను పంచుకునే అన్నా చెల్లెళ్ల పండుగ రాఖీ పౌర్ణమికి మహిళలు సిద్ధమయ్యారు. ధర ఎంతైనా నచ్చిన రాఖీ కొంటున్నారు. మార్కెట్లో ఈసారి చాలా రకాల ఫ్యాన్సీ రాఖీలు కనిపిస్తున్నాయి. రకరకాల రూపాలతో ఆకర్షణీయ రంగుల్లో రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. కుందన్ జేరీ, థ్రెడ్ కలకత్తా, వెండి రాఖీలు, ఫ్యాన్సీ స్టోన్ రాఖీలు, పిల్లల కోసం బొమ్మల రాఖీలు అందుబాటులో ఉన్నాయి.
ఈసారి కొత్తగా చుడి రాఖీలు, వాట్సాప్, ఫేస్బుక్, 3D డిజిటల్, సౌండ్, 1 గ్రామ్ గోల్డ్, సిల్వర్ రాఖీలు కూడా కొత్త కొత్త డిజైన్స్ మార్కెట్లో ఉన్నాయి. వెరైటీస్ ఆఫ్ రాఖీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అసలు ఏం కొనాలో అర్థం కావట్లేదు, చాలా చాలా బాగున్నాయి. హోల్సేల్ రేట్లోనే ఉన్నాయి, కలర్ఫుల్ ఉన్నాయి. చిల్డ్రన్స్కి సపరేట్గా ఉన్నాయి, టెడ్డీ బేర్ బొమ్మల దాంట్లో ఉన్నాయి. ఇందులో ఇక్కడ కలర్ బాబియా రాఖీస్ ఉన్నాయి, భయ్యా రాఖీస్ ఉన్నాయి. రాఖీల రేట్లు 10 రూపాయల నుంచి 1000 దాకా పలుకుతున్నాయి. పోయినేడాదితో పోలిస్తే ఈసారి 30% రేట్లు పెరిగాయంటున్నారు జనం. అన్నా తమ్ముళ్లతో పాటు వదిన మరదళ్లకు కట్టడానికి చుడి రాఖీలు కూడా తీసుకుంటున్నామని, వాటి ధర 100 రూపాయలలోపు ఉన్నాయన్నారు వ్యాపారులు. మెయిన్గా చిల్డ్రన్స్కి అయితే చాలా మంచి, లైక్ కార్టూన్స్, చోటా భీమ్ అంటే చిల్డ్రన్స్ దాంతో బాగా ఇష్టపడతారు కాబట్టి చిల్డ్రన్స్కి. అన్నయ్యకి నార్మల్గా పర్ల్స్ రాఖీ, రుద్రాక్ష రాఖీ. రాఖీలతో పాటు స్వీట్స్ కూడా అమ్ముడుపోతున్నాయి. రాఖీలు కట్టిన తర్వాత అన్నదమ్ములకి స్వీట్స్ తినిపించడం సంప్రదాయం. అందుకే ప్రతి ఒక్కరూ మిఠాయిలు, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్లను కొంటున్నారు. డిఫరెంట్గా రాఖీ కట్టిన తర్వాత స్వీట్స్ తినిపిస్తారు కదా, చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ అన్నీ వెరైటీగా ఉన్నాయి. స్ట్రాబెరీ స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, డ్రై ఫ్రూట్ స్వీట్స్ కానీ అన్నీ బాగుంటాయి. ప్యూర్కి మోచిల్ లడ్డు కానీ, ప్లెయిన్ అజ్మీరీ కలాకన్ కానీ, ప్యూర్కి ఇది మిల్క్ మెసబగా లాంటి చాలా ఐటమ్స్ బాగుంటాయి. హైదరాబాద్లో బేగం బజార్, కోఠి ఏరియాల్లో రాఖీల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. రోజుకు 200 కిలోల దాకా స్వీట్స్ సేల్స్ చేస్తున్నామంటున్నారు వ్యాపారులు. కామన్వెల్త్ గేమ్స్ 2022లో రాష్ట్రానికి 6 మెడల్స్ వచ్చాయి. టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో శరత్ కమల్, శ్రీజ ఆకుల గోల్డ్ మెడల్ సాధించారు. టీం వర్క్తోనే బంగారు పథకం సాధించామన్నారు శ్రీజ. కోచ్ సపోర్ట్, ప్రభుత్వం ఎంకరేజ్మెంట్తో కామన్వెల్త్ గేమ్స్లో విజయం దక్కింది అన్నారు. కామన్వెల్త్ గేమ్స్లో ఫస్ట్ అటెంప్ట్లోనే గోల్డ్ మెడల్ సాధించిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శ్రీజ ఆకులతో హరిత ఫేస్ టు ఫేస్. లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మన తెలంగాణకి ఎన్నో రకాల పథకాలు వచ్చాయి. అందులో టేబుల్ టెన్నిస్లో గోల్డ్ మెడల్ సాధించిన శ్రీజ మనతో ఉన్నారు, తనతో మాట్లాడదాం. హాయ్ శ్రీజ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ మీకు టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో గోల్డ్ మెడల్స్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ ఒఫీషియల్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ ఆడడం మొదటిసారి నాకు. ఇంకా మొదటిసారి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం నాకు చాలా మంచి కాన్ఫిడెన్స్ కూడా చాలా బూస్ట్ అయింది. ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ విన్. ఓకే. అండ్ కమల్ గారు మీకంటే చాలా సీనియర్, ఆయనతో ఆడినప్పుడు ఏమైనా ప్రెషర్ ఫీల్ అయ్యారా? ఎట్లాంటి సపోర్ట్ లభించింది ఆయన నుంచి? ఆబ్వియస్గా ఆయన చాలా సీనియర్, సో కొంచెం టెన్షన్, ప్రెషర్ ఉండే. బాల్ మిస్ అయితే ఏమన్నా అంటారేమో అని ఇనిషియల్గా చాలా టెన్షన్ ఉండే. కానీ అన్నతో ఆడడం మొదలెట్టాక చాలా మంచిగా అనిపించింది. అసలు నాకు ఒక సీనియర్తో ఆడుతున్న ఫీలింగ్ కలగనివ్వలేదు. జస్ట్ ఒక సేమ్ నా లెవెల్ ప్లేయర్తో ఆడుతున్నా అని అనిపించింది. సో అన్న చాలా జోవియల్గా, చాలా ఆన్ అండ్ ఆఫ్ ద టేబుల్ కూడా అన్న చాలా జోవియల్గా, ఫ్రెండ్లీగా ఉండేవారు. సో అన్న మ్యాచ్ అప్పుడు కూడా చాలా బాగా సపోర్ట్ చేసేవారు. నా బాల్ మిస్ అయినా కూడా పర్వాలేదు, నెక్స్ట్ పాయింట్ ఇట్స్ ఓకే అని చెప్పి స్ట్రాటజీస్ చెప్పేవారు. ఇంకా నేను మిస్ చేసినా, అన్న మిస్ చేసినా, ఎవరు మిస్ చేసినా అన్ననే సారీ చెప్పేవారు. సో హీ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. సో అండ్ హీ వాజ్ వెరీ సపోర్టివ్. ఓకే. అంటే ఏ స్పోర్ట్స్ స్టార్కైనా కూడా కామన్వెల్త్ కావచ్చు, ఒలింపిక్స్లో ఆడాలని ఒక డ్రీమ్ ఉంటుంది. అది ఇంత చిన్న ఏజ్లోనే నువ్వు కామన్వెల్త్లో గోల్డ్ మెడల్ సాధించినావు. ఎలా అనిపిస్తుంది ఈ ఎంటైర్ చేయడం జర్నీ? చిన్నప్పటి నుంచే నా కళ ఇలా కామన్వెల్త్ గేమ్స్ లేదా ఇట్లా పెద్ద టోర్నమెంట్స్లో ఇండియాకి గోల్డ్ మెడల్ గెలవాలి, ఇండియా కోసం అని నా కళ ఉండే. ఇంకా ఇప్పటికి నా కళ నెరవేరింది. ఇంకా ఫ్యూచర్లో ఏషియన్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్లో కూడా నేను ఇంకా బాగా ఆడి ఇండియాకి గోల్డ్ మెడల్ గెలవాలని ప్రయత్నిస్తాను. ఎస్. అండ్ ఇప్పుడు అంటే డబుల్స్లో వచ్చింది కదా మీకు మెడల్, అండ్ సింగిల్స్లో మీరు ఏమైనా ప్రెషర్ ఫీల్ అయ్యారా ఓడిపోయినప్పుడు? ఎలా ఉండింది ఆ ఫీలింగ్? సింగిల్స్లో యాక్చువల్గా నేను చాలా బాగా పర్ఫామ్ చేశాను. సింగిల్సే కాదు, టీమ్ ఈవెంట్, డబుల్స్, మిక్స్ డబుల్స్ అన్ని ఈవెంట్స్లో చాలా బాగా ఆడాను. సింగిల్స్లో సెమీఫైనల్స్లో నేను ఫెంగ్ తైవే అనే సింగపూర్ ప్లేయర్తో ఓడిపోయాను. తను ఇది వరకు వరల్డ్ నెంబర్ 4 కూడా ఉండే, ఇంకా ఒలింపిక్ మెడలిస్ట్ తను. సో తనతో నేను ఫస్ట్ టైం ఆడడము. ఇంకా ఇట్లాంటి టోర్నమెంట్లో ఈ లెవెల్లో నేను ఇంత బాగా పర్ఫామ్ చేయడం కూడా మొదటిసారి. సో ఎక్స్పెక్టేషన్స్ అంత లేకుండే ఆమెతో
ఆడేటప్పుడు సెమీఫైనల్స్లో, కానీ ఇంత బాగా ఆడతానని అనుకోలేదు. సో ఐ గేవ్ మై బెస్ట్. సో నేను ప్రెషర్ డెఫినెట్గా కొంచెం ఉండే, కానీ మ్యాచ్లో నేను నా బెస్ట్ నేను ఆడాలి, ఇదే ఆపర్చునిటీ అనుకొని ఆడాను. టేబుల్ టెన్నిస్ యాజ్ అ స్పోర్ట్కి అంత రికగ్నిషన్ లేదు మన దేశంలో, కానీ ఇప్పుడు చాలామంది చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇంకా మన సీనియర్స్ శరత్ కమల్ అన్న, మన్నికా బాత్రా వీళ్ళందరూ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో వాళ్ళ వల్ల గేమ్కి చాలా మంచి రికగ్నిషన్ వచ్చింది. ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది. బోత్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మన స్టేట్లో కూడా చాలామంది టేబుల్ టెన్నిస్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ మన స్టేట్లో చాలామంది చదువుల వైపు, సౌత్ ఇండియాలో అదొక ట్రెడిషన్, చదువుల వైపు ఎక్కువ వెళ్తారు. సో కానీ ఇప్పుడు ఆ థాట్ మారింది, చాలామంది స్పోర్ట్స్ని ఒక కెరియర్గా తీసుకుంటున్నారు. ఇంకా గవర్నమెంట్ సపోర్ట్తో ఇంకా చాలామంది ముందుకు వస్తారని అనుకుంటున్నాను. ఓకే, వాళ్ళకి చాలా సంతోషం అండి. మా వారు తను కొంచెం ఆడేవాళ్ళు, చిన్న లెవెల్లో ఆడేవారు. నేను ఇంకా బాగా ఒక మంచి ప్లేయర్ నవ్వలేకపోయినని అనుకునేవారు, కాబట్టి మా అమ్మాయిలు ఇద్దరిని ప్రోత్సహించారు ఆడడానికి. వాళ్ళు బాగా ఆడారు. మా పెద్ద పాప కూడా బాగా ఆడారు. తను నేషనల్ లెవెల్లో తనకు కూడా గోల్డ్ మెడల్ వచ్చింది, టీమ్ గోల్డ్ మెడల్. కానీ ఒక స్థాయిలో మేము ఒక స్టేజ్లో తన చదువుల వైపు తీసుకురావాల్సి వచ్చింది. అంటే మన ఎప్పుడు పేరెంట్స్కి ఒక టెన్షన్ ఉంటుంది, అమ్మో వీళ్ళు గేమ్స్ ఆడుతున్నారు, ఎంతవరకు దీంట్లో ముందుకు వెళ్ళగలరు, సక్సెస్ అవ్వగలరు, ఎటు కాకుండా అయిపోతారా అన్న టెన్షన్ ఎప్పుడు పేరెంట్స్కి ఉంటుంది. తను గత 15 సంవత్సరాలుగా చాలా ఎక్కువ కృషి చేసి ఆడుతుంది. ఎన్నో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడింది, ఎన్నో గెలిచింది. కానీ ఇలాంటి కామన్వెల్త్ గేమ్స్ లేకపోతే ఏషియన్ గేమ్స్ లాంటి దాంట్లో అవకాశం రావడం ఇదే మొదటిసారి చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తను చాలా బాగా ఆడింది, దేశానికి ఒక మంచి మెడల్ కూడా తీసుకొచ్చింది. అందుకు చాలా సంతోషంగా ఉంది మాకందరికి. గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేయాలని తను కోరుతున్నారు. ఫ్యూచర్లో ఇంటర్నేషనల్లో తన ర్యాంకింగ్ని ముందుకు తీసుకెళ్లడానికి మరింత కష్టపడతానని శ్రీజ చెప్తున్నారు. ఇది శ్రీజతోటి ఫేస్ టు ఫేస్. కెమెరా పర్సన్ సాయితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఫ్యాషన్ షోలను ఇండిపెండెన్స్ డే థీమ్తో నిర్వహిస్తున్నారు. ఓ డిజైనర్ ఎగ్జిబిషన్ ప్రీ లాంచ్లో మోడల్స్ ట్రెడిషనల్ చీరకట్టుతో, నేషనల్ ఫ్లాగ్స్తో క్యాట్ వాక్ చేశారు. కలర్ఫుల్ శారీస్ను ప్రదర్శించారు మోడల్స్. That's all in Hamar, Hyderabad. Stay tuned.